హలో గాయ్స్, నేను మీ ధీరజ్. వెల్కమ్ టు అండర్ మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ వీడియోస్. మీ అందరికి లాస్ట్ టైం తెలుసు, లాస్ట్ టైం నేను ఒక హార్డ్ కోర్ వీడియో తీసాను, కానీ ఏన్షియన్ సిటీలో ఒక లావా వల్ల చనిపోయానని. నేను మిగిలిన యూట్యూబర్స్ లాగా నా పాస్ట్ చూపించలేదంటే తెలుసా, దాన్ని చెప్తే దాని కనుక చూపిస్తే ఇప్పుడు ఈ హార్డ్ కోర్ వీడియోస్ సరిగ్గా తీయలేను కాబట్టి. సో అందుకు నేను మిగతా యూట్యూబర్స్ లాగా చూపించలేదు. సో కాబట్టి నేను మళ్ళీ ఇంకో హార్డ్ కోర్ వీడియో తీస్తున్నాను. ఇందులో మనం 100 days కంటే ఎక్కువ రోజులు సర్వే అవ్వబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ముందుగా మనం కావాల్సినంత వుడ్ ని, స్టోన్ ని మైన్ చేసుకోవాలి. నేను స్పాన్ అయ్యేటప్పుడే కొంచెం రవాణా భయంలో స్పాన్ అయ్యా కాబట్టి ఇక్కడ వుడ్ తప్పితే ఏం కనపట్లా. ఇక్కడ వుడ్ రండి, ప్లస్ కొంచెం ప్లేస్ కూడా ఉంది కాబట్టి మా ఇల్లు కట్టుకోవచ్చు. అదే డార్క్ ఓక్ దగ్గర కానీ స్ప్రూస్ దగ్గర కానీ స్పాన్ అయింటే అసలు కట్టుకోలేం. సరే, ఇంకా గాయ్, ఏంటి నేను ఆడిన జావా వర్జన్ అనుకున్నారా? ఇలా ఉండేసరికి ఈ జావా కాదు, పాకెట్ ఎడిషనే. కానీ జావా వర్షన్ లా ఉండేలాగా ఒక టెక్స్చర్ ప్యాక్ అదేదో ఉంది గైస్, చూసాను మన ఎక్కడో టెక్స్చర్ ప్యాక్. ఈ టెక్స్చర్ ప్యాక్ కాదు గైస్, పాకెట్ ఎడిషన్ ని క్లాసిక్ చేస్తే ఇలా అయింది. వచ్చింది గైస్, ఈ మైండ్ క్రాఫ్ట్ కొత్తగా ఆడైన వుల్ఫ్ సమాన భయంలో మాట దొరికింది. నా దగ్గర బౌన్స్ లేవు కాబట్టి నేను వదిలేస్తున్నా. అన్నట్టుగా నేను మీకు ఒక చెప్పడం మర్చిపోయాను, నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వుల్ఫ్ ని క్యాప్ చేద్దాం. నేను ఇప్పుడు ఏ వర్షన్ ఆడుతున్నానో గెస్ట్ చేయండి చూద్దాం గైస్. మైన్క్రాఫ్ట్ 100 అంటే 21.100 అప్డేట్. ఇందులో మనం కాపర్ తోటి గోలమ్స్ కూడా యాడ్ చేయొచ్చు గైస్. అది మీకు చెప్పాలి స్టార్టింగ్ లోనే, కానీ ఎందుకులే అని చెప్పలేదు నేనే. సరే, ఇంకెళ్ళి చాలా స్టోన్ మైన్ చేయాలి గైస్. ఇంకా నాకు ఇదిగోండి గైస్, ఇక్కడే ఉంది. ఇది న్యూ కౌ వేరియంట్ గైస్, మీకు ఆల్రెడీ తెలిసింది. ఇది లాస్ట్ ఇంతకుముందు వచ్చింది అప్డేట్ లో. స్టోన్ మైనింగ్ చూడండి గైస్, నాకు మైన్క్రాఫ్ట్ ఆర్ట్ స్టోన్ మైనింగ్ అని పాటలు కూడా వస్తున్నాయి. ఇవి నాకు కాపర్ కావాలి గైస్. ఎప్పుడు కాపర్ అంటే నచ్చింది నాకు. ఫస్ట్ టైం కాపర్ కావాల్సి వస్తుంది. ఈ అప్డేట్ లో మనం కాపర్ తో గోలమ్స్ చేసుకోవచ్చు, ఆర్మర్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అందుకు ఇంత ఎక్సైటింగ్ గా ఉంది ఫస్ట్ టైం ఇప్పుడే. ఈ స్టోన్ పికాక్స్ ని, స్వార్డ్ పికాక్స్ నాకు అవసరం లేదు. అన్నట్టు మనకి ఫుడ్ కూడా కావాలి, ఊలు కూడా కావాలి. వద్దు, నేను చేయకూడదు గాయ.
కాబట్టి ఈ షీప్ వుల్ crafting day. One more zombie. ఇదేంటి విలేజెస్ జాంబీ అమ్మయ్య పోయింది గైస్. ఒకసారిగా తల ప్రాణం తోక్కొచ్చింది. సరే కానీ గైస్ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంక మనం ఇక్కడ ఒక మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఉండబోతున్నాం ఈరోజు బేస్. కాబట్టి కొంచెం లాంగ్ అవ్వబోతుంది. దాన్ని ఇప్పుడు మీరు పాప్కార్న్ తీసుకొని ఇంకా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ అవ్వబోతుంది ఈ జర్నీ. మంచి ప్లేస్ వెతకాలి. త్వరగా వెళ్ళరా మంచి ప్లేస్ అని వెతకేరా. చూడండి గైస్ నాకు పాటలు కూడా వస్తాయి ఈ మధ్య. నేను మైండ్ క్రాఫ్ట్ ఆడుతుంటే సరే సమాన ప్లాంట్ యూస్ వడ్. ఈ బాయం చూడడానికి కొంచెం చండాలంగా ఉంది. నార్మల్ బేస్ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను గాయస్. ఎందుకు నాకు సవాళ్ళ భయంలో బ్రౌన్ షీప్ తప్ప ఇంకే కలర్ షీప్ కనపడకూడదని నన్ను అడగచ్చు. మైన్ క్రాఫ్ట్ కొత్త అప్డేట్ లో ఒక్కో భయంలో ఒక్కోలాంటి షీప్ కూడా స్పాన్ అవ్వచ్చు. అంటే మనకి యానిమల్స్ స్పాన్ అవుతాయి ఇక్కడ, కౌ చికెన్ అలాగా. అలాగే దీన్ని కూడా వచ్చేసారు. అమ్మో గాయస్ ఈ నైట్ ఇక్కడ నేను ఏఎఫ్ చేయాలి. రాత్రి అయిపోతుంది. అయితే గాయస్ తెల్లారైంది. ఎలా అయితే రాత్రి అంటే నరకంగా ఉంది గాయస్. ఒక స్కెల్టన్ ఓరుకున్నా ఈ చుట్టూరే తిరుగుతుంది. దానికి వేరే పని పాట లేనట్టుగా. సరే శుభంగా ఉండాలి ఈ మార్నింగ్. ఓమో గాయస్ స్కెల్టన్ అక్కడే ఉంది. షీప్ అక్కడ ఉంది. ఇంకా నైట్ అంతా నేను నిద్ర లేకుండా అటు ఇటు అక్కడ లేడు. అమ్మో అమ్మో దీంట్లో మనకి ఎందుకులే కానీ మనం వెళ్ళిపోవడం గాయస్. నాకు ఈ రోజు చావాలని లేదు గాయస్. కాబట్టి ఏమనుకోకండి, నా మనసులో మాట్లాడిన పెద్దగా వచ్చేస్తాయి. సమాన భయంట్లు అయితే ఈజీగా దొరుకుతున్నాయి గైస్. సరే గైస్ పైకి వెళ్దాం. ఇంకా మనీ చేస్తుంటే పేసలపై ఉన్నది. ఈ భలే ఉంది గైస్ ఇది మెట్లలాగా. కోల్
కోళ్ళు ఉన్నాయి. ఇంకా కోల్ 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 నేను నీకు ముందన్నట్టే గైస్, ఒకసారి ఇంకా నేను నా ఫ్లాష్ బ్యాక్ వీడియో పెట్టింటే ఈ పాటికి ఇక్కడ దాకా వచ్చేవాడిని కాడు. ఏడు వస్తే కౌలు దగ్గర ఇంకా ఈ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి. ఇంకా 1 minute ఉండండి గాయస్. సారీ గాయస్, ఒక చిన్న స్నాక్స్ బ్రేక్కి వెళ్ళాను ఇప్పుడే. ఇప్పుడు ఈ షీప్ వర్సెస్ మిస్టర్ ధీరజ్ ఎవరు గెలుస్తారు? 5 మంది అండి, ధీరజ్ గెలిచాడు. ముందుకు వెళ్తూ ఉండు, ఆగకుండా పయనించు. ఇక్కడ పెద్ద కేవ్ ఉంది గాయస్, లోపల ఏముంది చూడాలండి, కానీ రిస్క్ చేయాల్సి వస్తుంది. ఒక బెడ్ నా రీస్పాన్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నా, మర్చిపోయాను గైస్. ఇది హార్డ్ కోర్ కదా, చనిపోతే ఇంకా ఈ వరల్డ్ని లీవ్ చేయాలి. టార్చ్ సింగ్ చేస్తున్నా, టార్చ్. సారీ గైస్, మర్చిపోయాను. కాపర్ కానీ ఐరన్ ఇక్కడే ఉంది గైస్. ఐరన్ ఉంది, కాపర్ కూడా ఉంది. జాక్ పాటే ఇవాళ. జాక్ పాట్ ఇక్కడ చాలానే ఉన్నట్టుంది ఐరన్. ఇది కొత్త అప్డేట్ కాబట్టి కాపర్ తో నేను నార్మల్ కూడా చేయొచ్చు గైస్. కావాల్సినంత కోల్ ముందే మైండ్ చేస్తున్నాం గైస్. ప్రాణాలు తీసే జంతు వస్తుంది నా వెనుక. మిస్టర్ ధీరజ్, ప్రాణాలను తీసే జీవుడి గురించి పాపం వచ్చేస్తున్నాడు. సమయం సమాప్తమైంది, జస్ట్ మిస్. Okay.
సరేగా ఒక మంచి ఏరియాని చూసుకొని మన బేస్ తో పాటు నా దగ్గర ఉన్న కాపర్ ఐరన్ స్మెల్ చేసుకొని ఐరన్ కూడా చేసుకుంటా. వెళ్దాం. వుడ్ ఇంకొంచెం మైండ్ చేద్దాం. ఇక నాకు షీప్స్ ఎక్కడ పడితే ఆడ కనపడుతున్నాయి. సూపర్. పంకిన్ దీంట్లో పంకిన్ పై రెడీ చేసుకుని తినేయచ్చు. బాగుంది. సారీ గాయ్. సరే, ఇక్కడే నా బేస్ సెటప్ చేసుకుంటాను గాయ్. ఒరే నిద్రపోరా, నిద్రపోరా. ఈ బ్యాడ్లాండ్స్ బాయ్. 1 2 3 4. పాటలో ఉంది గాయ. కొంచెం కొంచెం పాత దానిలో ఉన్నా పర్వాలేదు అనుకోండి.
5 blocks పైకి 1 2 2 3 4 1 2 3 4 5 no 2 3 4 5 చూడడానికి కొంచెం పాట అంటాను డిజైన్ మరి వేరే డాలేదు చూడడానికి కొంచెం ఓల్డ్ గానే ఉంది. సరే సరిగా ఇప్పుడు మనం ఈ బార్డర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 అంటే ఇంకా కాదు సగంగా ఇల్లు సగం ఇల్లు ఉంది. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసిలా గాయస్ నా ఇల్లు అంటే అకేషియా వుడ్ చూడడానికి అంట బాగోకపోవచ్చు కానీ సుమారుగా ఉంది ఈసారి ఈ హార్డ్ కోర్ కి చూసిలా గాయస్ ఇదండి. ఇప్పుడు మనం కాపర్ గోళం అవి చేసుకోవచ్చు గాయస్. కాపర్ గోళం ఏం చేయొచ్చు మీకు తెలుసు, మీకు ఆల్రెడీ తెలుసు. కాపర్ చెస్ట్ వచ్చింది అందులో స్టోర్ చేస్తే మన చెస్ట్ స్టోర్ అదే చేస్తుంది ఆటోమేటిక్గా, మనం ఇంకా కష్టపడక్కర్లేదు. చిన్నప్పుడు చిన్నగా కాపర్ ఆర్మర్ చూడండి గైస్. ఇంతకుముందు కాపర్ తోటి మనం ఏం చేయలేకపోయేవాళ్ళం కదా. చూడండి కాపర్ తోటి నాగెట్స్ చేయగలం ఇప్పుడు మనం. చూడండి కాపర్ హెల్మెట్, చెస్ట్ ప్లేట్, స్వార్డ్, షవల్, యాక్స్ కూడా చేసుకోవచ్చు. అవును గైస్. ఇది గైస్ ఇంకో చెప్పడం మర్చిపోయాను, ఇంకొన్ని రోజుల్లో ఇంకో అప్డేట్ రాబోతుంది గైస్. అందులో ఈసారి కాపర్ తోటి మనం హార్స్ ఆర్మర్, టార్చ్ ఇలాంటివి, ల్యాంటర్న్, చైన్, రాడ్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అంట. ఆ అప్డేట్ ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది. నేను మీకు ఇవాళ హౌస్ వీడియో చూపించాను, రేపటి అప్డేట్ గురించి కూడా చెప్పేశాను. సో ఈ రోజుకి ఇంతే గైస్. సీ యూ లేటర్. టాటా, బాయ్ బాయ్.